మొత్తానికి ఈ శ్రీనివాస్ లంగగాడు అయితే మొత్తానికైతే అరెస్ట్ అవ్వడం జరిగింది. వీడిని అరెస్ట్ చేయడం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారు ఈ రోజు. సో మోకిలకు సంబంధించిన పోలీసులే అక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్ళి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? బాగా వాడుతున్నావు కదా. ఇంకో 5 లక్షలు నా అకౌంట్లో వేయాలి, లేకపోతే నువ్వు చేసిన పూజ విఫలమైపోతుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పేసి భయపెట్టగా అందుకు తను భయంపడి మళ్ళీ ఇంకో 5 లక్షలు వేయడం జరిగింది. అంటే ఫస్ట్ పూజకు 5 లక్షలు వేయడం జరిగింది, దాని తర్వాత నువ్వు చేసిన పూజ విఫలమవుతుంది అన్నందుకు ఇంకో 5 లక్షలు వేయడం జరిగింది. ఇవ్వకుంటే నా దగ్గర తల్వారు అదేవిధంగా గన్ను ఉంది, మీ ఇద్దరిని చంపేస్తా, మిమ్మల్ని చంపి. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే అతని యొక్క దారుణాలు, అతను కాదు వాడి యొక్క దారుణాలు అంటే ఎంతమంది మహిళల్ని అతను మభ్యపెట్టి లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. చాలా మంది బాధితులు ఉన్నారు, వీడి బాధితులు 100% ఉన్నారు. శివ గారు అది మీకు తెలియదు ఏం కాదు. ఇంకొక విషయం కైండ్ ఇన్ఫర్మేషన్ నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా సంతోషం ఉంది. ఇలాంటి చెత్త నా కొడుకుని అసలు జైలు వేసి రిమాండ్ పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీరికి ఇంకా బేల రాకోకుండా చేయాలి నా కొడుకుని, లేకపోతే మేము ఎంత పోరాడమండి ముందు నుంచి దీని గురించి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మొత్తానికైతే అఘోరి శ్రీనివాస్ గాడు, సో వీని ఇంకా అఘోరి అంటున్నావు ఏందన్నా అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఈ శ్రీనివాస్ లంగగాడు అయితే మొత్తానికైతే అరెస్ట్ అవ్వడం జరిగింది. అది కూడా వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకోవడం జరిగింది. అంటే ట్రాక్ చేస్తారని ముందే పోలీసులు ఎట్లాగో మమ్మల్ని ట్రాక్ చేసి పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినా, సో వీళ్ళను ఉత్తరప్రదేశ్కి సంబంధించి సరిహద్దుల్లో వీళ్ళను అరెస్ట్ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడి నుంచి అంటే ఈ శ్రీనివాస్ గారిని అదేవిధంగా శ్రీవర్షిని ఇద్దరిని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మొత్తానికి ఎంతోమంది, సో అంటే ట్రాన్స్జెండర్ మాధురి కానీ, అదేవిధంగా శివరుద్ర స్వామి కానీ, ఆజాద్ గారు కానీ, అదేవిధంగా మన గోపాలకృష్ణ గారు అఘోరి గారు కానీ, సో ఇంతమంది పోరాటం చేసిరు. సో ఎంతోమందికి అన్యాయం చేసిండు వీడు. సో మోకిలకు సంబంధించిన ఒక మహిళకు, అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించిన ఒక మహిళకు, రాధిక అనే మహిళకు, అంటే ఫస్ట్ భార్య అని చెప్పేసి ఆమె రావడం జరిగింది. ఆమెకు అదేవిధంగా శ్రీవర్షిని జీవితాన్ని నాశనం చేసిన ఈ అఘోరిగాడు తనకైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇట్లాంటి దొంగ స్వామి, దొంగ బాబాలు, దొంగ అఘోరులు వీని చూసి ఇంకోళ్ళు పుట్టొద్దు, ఎందుకంటే వీని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అందరు కూడా మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా వీని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలి, అంటే ఇన్ని రోజుల నుంచి కేసు పెట్టినా, అంటే నాకు తెలిసి ఒక 3 నెలలు 2 నెలలు అవుతుంది వీడి మీద మోకిలలో కేసు వచ్చి, అయినా కానీ ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలే అంటే ఒక అఘోరి, అంటే వీడొక స్వామీజీ అని చెప్పేసి అందరూ అనుకొని చెప్పేసి అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు కూడా. ఎందుకంటే పోలీసులను కూడా చాలా ఘోరంగా తిట్టడం, బూతులు తిట్టడం, ఇవన్నీ చెయ్యడం, ఆయన మెడల రుద్రాక్షలు ఉండడం వల్ల ఎవరు ఆయన పైన చేయడం కానీ, అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి సాహసం కూడా ఎవరు చేయలేకపోయారు. బట్ ముఖ్యంగా అయితే ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు మోకిలకు సంబంధించిన పోలీసులు. ఎందుకంటే మోకిలకు సంబంధించిన ఒక మహిళ, సో ఆ మహిళ పేరు మనం చెప్పొద్దు కాబట్టి చెప్పట్లే, మహిళా కమిషన్లో వీడిపైన సో అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో సో ఇక్కడ నుంచి డీజీపీకి లెటర్ రాయడం జరిగింది ఉమెన్ కమిషన్ నుంచి. సో దానివల్ల ఆ కేసు పైన ఒత్తిడి పెరిగి సో మోకిలలో ఫస్ట్ వీడిపైన కేసు నమోదైంది కాబట్టి మోకిల వాళ్ళే ఛార్జ్ తీసుకోవాలని చెప్పేసి అనడంతో సో మోకిలకు సంబంధించిన పోలీసులే అక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్ళి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే 10 లక్షలు ఆ మహిళను, మోకిలకు సంబంధించిన మహిళ, అంటే శంకర్పల్లి దగ్గర ప్రగతి రిసార్ట్స్ ప్రొద్దటూరు గ్రామం, సో అక్కడికి సంబంధించిన మహిళ, అక్కడ సంబంధించిన మహిళని 10 లక్షలు తీసుకొని అదేవిధంగా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అడగడము. సో దాని తర్వాత వీడు అఘోరి కాదు ఇట్లా శ్రీనివాస అని చెప్పేసి తెలవడం, దాని తర్వాత వాళ్ళు మేము మోసపోయినామని చెప్పేసి తెలుసుకొని సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో ఏముందో ఒకసారి మీకు చదివి వినిపిస్తే ఒకసారి వినండి మీరు. నేను అనగా XYZ, అంటే పేరు చెప్పట్లేదు ఎందుకంటే మనం పేరు చెప్తే బాగోదు కాబట్టి. సో XYZ, వయసు 29 సంవత్సరాలు, వృత్తి సినిమా ప్రొడ్యూసర్, కులం రెడ్డి, నివాసం ప్రగతి రిసార్ట్స్ ప్రొద్దటూరు గ్రామం. సో శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా చెందిన మహిళని నేను. ఏమనగా 6 నెలల కిందట యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా శివ విష్ణు బ్రహ్మ ఆలూరి అను అఘోరితో నాకు పరిచయం ఏర్పడింది 6 నెలల కిందట. సో పరిచయం అయిన 2 నెలల తర్వాత శివ విష్ణు
బ్రహ్మ ఆలూరి ప్రగతి రిసార్ట్స్కి రావడం జరిగింది. మా ఇంటికి డిన్నర్కి రావడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఇద్దరం ఒకరికొకరు పరిచయం ఏర్పడి తర్వాత తను రోజు నాకు ఫోన్ చేస్తూ ఉండేది. దాని తర్వాత 1/1/2025 నాడు అఘోరి పుట్టినరోజుకి మా ఇంటికి ప్రగతి రిసార్ట్కి వచ్చి మా యొక్క వ్యక్తిగత విషయాలను అన్నీ తెలుసుకున్నది. నన్ను ఒక పూజ చేస్తే నీకు అన్నీ మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించగా నేను అట్టి పూజకు ఒప్పుకొని ఒక వారం రోజులు పూజ చేద్దామని చెప్పేసి చెప్పడంతో అట్టి పూజకు ఒప్పుకొని 5 లక్షలు తన అకౌంట్లో వేయడం జరిగింది. సో అఘోరి అడగగా నేను 5 లక్షలు వేయడం జరిగింది. దాని తర్వాత తన కార్ అయిన హోండాయ్ 120 కార్ తీసుకొని నేను ఉండే ప్రగతి రిసార్ట్స్కి వచ్చి నా భర్తకి నచ్చజెప్పి నన్ను ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయినిలోని ఒక ఫామ్ హౌస్కి తీసుకుపోయి అక్కడ పూజ చేయించి మరుసటి రోజు నన్ను దగ్గరికి పిలుచుకొని ఇంకో 5 లక్షలు నా అకౌంట్లో వేయాలి, లేకపోతే నువ్వు చేసిన పూజ విఫలమైపోతుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పేసి భయపెట్టగా అందుకు తను భయంపడి మళ్ళీ ఇంకో 5 లక్షలు వేయడం జరిగింది. అంటే ఫస్ట్ పూజకు 5 లక్షలు వేయడం జరిగింది. దాని తర్వాత నువ్వు చేసిన పూజ విఫలమవుతుంది అన్నందుకు ఇంకో 5 లక్షలు వేయడం జరిగింది. దాని తర్వాత భయపెట్టగా మళ్ళీ 5 లక్షలు వేయడం జరిగింది. దాని తర్వాత శివ విష్ణు బ్రహ్మ ఆలూరి తమతో నీవు పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు అంటే నాతోటి నువ్వు పూజ కంప్లీట్ చేసినావు కనుక సో ఇంకో 5 లక్షలు ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. ఇవ్వకుంటే నా దగ్గర తల్వారు అదేవిధంగా గన్ను ఉంది, మీ ఇద్దరిని చంపేస్తా, మిమ్మల్ని చంపి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి బెదిరించడం జరిగిందని చెప్పేసి రాసింది. ఇంకో పేరు ఉంది, ఒక్క నిమిషం. బూతు మాటలు తిట్టింది. నేను మరియు నా భర్త ఫోన్ నంబర్లు బ్లాక్ చేయగా ఆ తర్వాత నుండి రకరకాల ఫోన్లతోటి అంటే వీళ్ళిద్దరు ఈమె ఇట్లా చేస్తుందని చెప్పేసి అఘోరి శ్రీనివాస్ గారు ఇట్లా చేస్తుందని చెప్పేసి అంటే ఫోన్లు వాళ్ళిద్దరు బ్లాక్ చేయగా సో ఈ రకరకాల ఫోన్లతోటి ఫోన్లు చేసి డిమాండ్ చేయడం, దౌర్జన్యం చేయడం, బూతులు మాట్లాడడం, నా భర్తనైతే బూతులతోటి బాగా తిట్టడం జరిగింది. దాని తర్వాత మాకు నిజం తెలిసింది. సో ఆ నిజం ఏంటంటే శివ బ్రహ్మ విష్ణు ఆలూరి అఘోరి మాత కంటే ముందే శ్రీనివాస్ అని తెలిసింది కనుక మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి పూజ అని చెప్పేసి 10 లక్షలు తీసుకోక మళ్ళీ ఒక 5 లక్షలు ఇవ్వమని అడిగిండు. సో లేకపోతే తల్వార్లతో తుపాకీతో మరియు తన మంత్రశక్తులతో మిమ్మల్ని చంపేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. సో శ్రీనివాస్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె లెటర్ రాయడం జరిగింది. ఇది మీకు స్క్రీన్ మీద ఇస్తా. సో ఈమె మోకిలకు సంబంధించిన మహిళ. సో ఆ మహిళ దగ్గర సో మొత్తం 10 లక్షలు తీసుకున్నాడు. అంటే ఫస్ట్ 5 లక్షలు పూజ కోసం అని చెప్పేసి 5 లక్షలు తీసుకున్నాడు. దాని తర్వాత ఇంకో అంటే నువ్వు పూజ చేసుకున్నావు కాబట్టి పూజ విఫలమైపోతుంది అని చెప్పేసి ఇంకో 5 లక్షలు అంటే మొత్తం 10 లక్షలు తీసుకున్న తర్వాత ఈయనకు పైసలు పిచ్చింది కదా, అంటే పైసలు ఉంటేనే కొంచెం ఏదన్నా వస్తుందని అనుకున్నాడో ఏమో. సో ఇంకో 5 లక్షలు ఇవ్వండి, లేకుంటే మీరు నాశనం అయిపోతారు అని చెప్పేసి బూతులతో ఆయన దగ్గర తల్వారు ఉందంట, తల్వారు చూపించి నా దగ్గర తుపాకు ఉంది, మిమ్మల్ని చంపేస్తా, నా మంత్రశక్తులతో చంపేస్తా అని చెప్పేసి భయపెట్టడం జరిగిందంట. సో ఆ భయానికి వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ చేసేసారంట ఫోన్లు. సో బ్లాక్ చేసిన తర్వాత కూడా అనేక రకాల ఫోన్లు చేసి దౌర్జన్యం బూతులు అవి తిట్టడంతో సో వాళ్ళు ఏం చేయాలో తెలియక అట్లాగే ఉన్నారు. సో రీసెంట్గా ఏంటంటే వీడు అఘోరి కాదు, వీడు దొంగ, వీడు శ్రీనివాస్ అని చెప్పేసి తెలియగానే సో వీళ్ళకి ధైర్యం వచ్చి సో మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి సో అప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వీడిపైన ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది. సో వీడిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో. అది కూడా మోకిల పోలీసులో వీడిని హైదరాబాద్కు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ శ్రీనివాస్ గారితో పాటు సో శ్రీవర్షిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసో తెలియక వెళ్ళింది తను, అంటే ఏ ట్రాన్స్లో ఉందో. అంటే ఇంకో విషయం ఏంటంటే శ్రీవర్షినికి వీడు సంథింగ్ ఏదో మత్తు పదార్థం లాంటిది ఏదో లిక్విడ్ లాంటిది ఇవ్వడంతో మొత్తం వాడు చెప్పినట్టు వింటుంది, వాడు ట్రాన్స్లోకి వెళ్ళిందని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. సో విజయవాడ నుంచి శ్రీవర్షిని వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్కి వస్తున్నారు. సో వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అనేది మనం చూడాలి. వీడు మాత్రం మొత్తానికైతే ఇంతమందిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలను అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ప్రజలను మొత్తం ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని చేసింది కాబట్టి వీడిని అరెస్ట్ చేయడం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడి అరెస్ట్ కావాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. సో వాళ్ళల్లో ఇప్పుడు ఆజాద్ గారు మహిళా కమిషన్కి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా శివరుద్ర స్వామి కూడా వెళ్ళడం జరిగింది, మాదిర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆజాద్ గారికి మనం కాల్ చేసి మాట్లాడదాం. సో ఆయన అరెస్ట్ని మీరు ఎట్లా చూస్తారు అనేది మనం అడుగుదాం. ఒకసారి ఆజాద్ గారికి కాల్ చేద్దాం. హలో సార్, నమస్తే.
సార్ బాగున్నారండి? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చెప్పండి సార్. ఇది ఇప్పుడు అఘోరి గాడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అఘోరి అంటే జనాలు కూడా తప్పుపడుతున్నారు. సో ఈ శ్రీనివాస్ గాడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ వెనుక అసలు ఏ పోలీసులు అంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, అసలు ఏం జరిగింది అంటే ఈ అరెస్ట్ వెనుక ఏమైనా కథ ఉందా, మీరు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా సార్. విషయం ఏంటంటే అంటే ఫిబ్రవరిలోనే అతను ఒక మహిళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓకే. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే అతని యొక్క దారుణాలు, అతను కాదు వాడి యొక్క దారుణాలు ఉన్నాయంటే ఎంతమంది మహిళల్ని అతను మభ్యపెట్టి లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ కానీ చెప్తా ఉన్నాను, నేను కూడా ఫస్ట్ కానీ సపోర్ట్ చెప్తున్నాను. అతని యొక్క దారుణాలు రోజు రోజు వెలుగులోకి వస్తున్నాయి. కానీ జనరల్ గా మీడియాలో ఏంటంటే ఎవిడెన్స్ అడుగుతారు. అవును. ఇప్పుడు అది కానేమో వాళ్ళని అప్రోచ్ అవడం జరిగింది లాస్ట్ వీక్. కట్టారు, ఇట్లా ఫోర్స్ఫుల్ గా కట్టారు అంటే జనరల్ ఏంటి మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా అని అడుగుతారు. అవును. అవి లేకే ప్రాబ్లం అయింది ఇప్పటి వరకు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు మేము అన్ని సాక్ష్యాధారాలతో మహిళా కమిషన్ వారిని మేము అప్రోచ్ అయ్యాము. ఆ విషయం అందరికీ తెలిసిందే. అవును. సో మనం చేయడం జరిగింది. మహిళా కమిషన్ వారు దాన్ని విచారించి ఆనరబుల్ డీజీపీ గారికి దీని మీద చర్యలు తీసుకుని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతని యొక్క ఘోరాలు నేరాలు ఏంటి అని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఓకే. అప్పటి నుంచి కాస్త ఫాస్ట్ గా కదలిక రావడం జరిగింది. ఓకే. దాని ద్వారా ఏమైందంటే మోకిలా అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎక్కడ నమోదైంది, జనరల్ గా మోకిలాలో నమోదైంది. అప్పటి వరకు ఎవరు బాధితులు ముందుకు రాలేదు కాబట్టి ఓకే మోకిలాలో నమోదైంది కాబట్టి జనరల్ గా ఎక్కడైతే ఫస్ట్ క్రైమ్ నమోదైతే ఆ పోలీసు వారే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కామన్ గా. ఓకే. తర్వాత తవ్వే కొద్దీ అతని యొక్క ఏవైతే ఉన్నాయో నేరాలు ఘోరాల చెత్త అంతా బయటకు వస్తా ఉంది. ఓకే. అది ఈ విషయం మన గతంలో మన లాస్ట్ వీక్ మనం చేసుకున్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. అవునండి. ఎవరన్నా అంటే మిగతా మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూస్తే సరిపోద్ది, అందులో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో మొత్తానికైతే మోకిలాకు సంబంధించిన పోలీసులే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్కి తీసుకొస్తున్నారు అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. సో నిజమేనా అది? అవును నిజమండి. ఓకే. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఓకే. తర్వాత కూడా అతని పైన ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకంటే కరీంనగర్ లో ఒకటి రిజిస్టర్ అవుతుంది, ఓకే, మంగళగిరిలో ఆల్రెడీ అయింది. ఓకే. తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ ఇంకో మహిళలు కూడా వస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కొంత మహిళలు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ పేర్లు మేము చెప్పకూడదు. అంటే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. వీడి బాధితులు 100% ఉన్నారు శివ గారు. అది మీకు తెలియదు ఏం కాదు. ఇంకొక విషయం ఫైన్ ఇన్ఫర్మేషన్ నా ఫోన్ నెంబర్ కోసం మీ ఛానల్ కూడా కొంత ఫోన్ కూడా కొన్ని వచ్చినాయి. తర్వాత మీరు అంటే మరి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కొంత మీకు కూడా వచ్చినాయి. అవును. అది ఆఫ్ రికార్డ్ మనం బయట పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎవరైతే క్లయింట్లు ఉన్నారో వాళ్ళు మా పేర్లు బయటకు రావద్దు సార్ అని చెప్పడం జరిగింది. నీకు తెలుసు కదా, మన న్యాయం కోసం పోరాడే వ్యక్తులు, సమాజ శ్రేయస్ కోసం ఆశించే వ్యక్తులు. అదే కాబట్టి నేను ఆ లెక్క పేర్లు ఆ రోజు మీరు గట్టిగా అడిగినా కూడా చెప్పకపోవడానికి అదే కారణం. ఓకే. దేశాలు నిర్భయంగా నిదానంగా తెలిస్తే ఇంకా 2-3 రోజుల్లో పూర్తిగా మీ బహిర్గతం అవుతాయి. మొత్తం అతని యొక్క పాపాల చిట్టా బయటపడే అవకాశం ఉంది. ఇంకా బాధితుల్లో చాలా మంది వస్తున్నారు, కోకోలలో వస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో కాదు, వేరే మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎంపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో కూడా అతని యొక్క బాధితులు ఉన్నారని తెలుస్తా ఉంది. వాళ్ళు కూడా ఒకళ్ళొకరు వస్తా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది శివ గారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే. సో మొత్తానికైతే మీరు చూసిరు కదా, అంటే మనం ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వీడు మోసం చేసిందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ సో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పడం జరుగుతుంది, అంటే ఆజాద్ గారు చెప్పడం జరుగుతుంది, అంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఇట్లా చాలా రాష్ట్రాల నుంచి కూడా కేసులు నమోదవుతాయి. ఎందుకంటే అందరికీ ధైర్యం వచ్చింది. అంటే వీడు అందరూ ఫస్ట్ అఘోరి దేవుడు అది అని చెప్పేసి అనుకున్నారు. మొత్తానికి వీడు దొంగగాడు అని చెప్పేసి, దొంగ లంగగాడు అని చెప్పి తెలియగానే అందరూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఒకళ్ళు ముందడుగేస్తే వెనుక నుంచి అందరు వస్తారు కాబట్టి సో అట్లా అడుగులు పడుతున్నాయి. సో కొల్లోలుగా అంటే చాలా వీడి నేరాల చిట్ట చాలా ఉందని చెప్పేసి ఆజాద్ గారు కూడా చెప్తున్నారు. సో వాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు బయటకు వస్తారు, వీడిపైన ఎన్ని కంప్లైంట్స్ అవుతాయి, సో వీడికి ఎన్ని రోజుల శిక్ష పడుతుంది, అసలు ఎట్లాంటి శిక్ష చేస్తారు అనేది మనం చూడాలి. అదేవిధంగా ఈ ట్రాన్స్జెండర్ మాధురి, సో ట్రాన్స్జెండర్ మాధురి కూడా చాలా తిన గురించి పోరాటం చేసింది. అంటే తిట్టడం జరిగింది, అది ఇది చాలా పోరాటం చేసింది. ఒకసారి ఆమెకు కూడా మనం కాల్ చేద్దాం. సో తను ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి చూద్దాం. హలో నమస్తే అండి మాధురి గారు, నేను శివ గారిని మాట్లాడుతున్నా. నమస్తే అండి, చెప్పండి.
నమస్తే అండి. సో ఈ అఘోరి గారిని మొత్తానికి అరెస్ట్ చేయించారు మీరు. అవునండి. సో వాడి అరెస్ట్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో అంటే ఇందులో మా పోరాటం ఎంత ఉందో మీడియా పోరాటం, మీ పోరాటం కూడా ఉందండి. ఎందుకంటే మీడియా గిన ఈ రోజు పోలీసులు గిన లేకుంటే ఈ రోజు వాడు అరెస్ట్ అయ్యేవాడు కాదు. నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా సంతోషం ఉంది. ఇలాంటి చెత్త నా కొడుకుని అసలుకి జైలు వేసి రిమాండ్ పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా బేల రాకోకుండా చేయాలి నా కొడుకుని. లేకపోతే మేము ఎంత పోరాడామండి ముందు నుంచి దీని గురించి. మీరు నమ్మకండి అని దేశవ్యాప్తంగా వీనికి ఒత్తాస పలికారు. ఈ రోజేమో వీరికేమో ఇవి నమ్మట్లేదు. అందుకోసం మీరు చాలా మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ చాలా మంది ప్రజలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అదే అంటే చాలా మందికి మోసం చేసినట్టు చాలా మంది మహిళలు బయటికి వస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకెంతమంది మహిళలకు వీడు మోసం చేసి ఉండొచ్చు? అంటే చాలా మంది మహిళలు మోసం చేసిండొచ్చు. మొన్న చూస్తే రాధిక బయటకు వచ్చింది. అవును. ఇప్పుడు చూస్తే వాళ్ళ పడింది. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఇంకా ముందు చాలా మంది వస్తారండి అమ్మాయిలు. ముందు చాలా మంది వస్తారు. ఈ పోరాటం ఇంతతో ఆగదు. ఇంకొకసారి ఎవరైనా అఘోర వేషం వేసుకొని రావాలంటే ఉచ్చబడాలి నా కొడుకు ఒక్కొక్కరికి. సో ఈ రోజు మహిళా కమిషన్ దగ్గర ఏదో ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు కదా, సో అక్కడ ఏం జరగబోతుంది? నేను కూడా ఇప్పుడే బయలుదేరుతున్నానండి. ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. అక్కడైతే మేము పోరాటం అయితే కొనసాగిస్తాం. ఎందుకంటే మేము ఇంతవరకు పోరాడుకుని వస్తుంది వీనికి శిక్ష పడాలి అని. తప్పకుండా పోలీసులు ఎక్కడున్నా కానీ పట్టుకున్నారు. నిజంగా పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఎక్కడ అప్డేట్ అప్పుడు ఇస్తూనే ఉన్నారు. మీడియాలో కూడా మేము అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. జనాలు కూడా చాలా మంది అరెస్ట్ చేయాలి, ఓటింగ్ లో కూడా చాలా మంది అరెస్ట్ చేయాలి విని అని చాలా మంది స్పందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీరు చేసిన మోసానికి అంత ఇంపుగా చేస్తానని డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయడం చాలా చాలా బాధాకర విషయం అండి. తప్పు చేశారు కాబట్టి ఈ రోజు శిక్ష అనిపిస్తాడు. తప్పకుండా అనిపించే రోజు వచ్చిందనమాట ఈ రోజు. సో మొత్తానికైతే మీ పోరాటానికి ఫలితం దక్కిందా? దక్కిందని అనుకోవచ్చండి. ఎందుకంటే ముందు నుంచి శివరుద్ర గారు, నేను, సంధ్య, బాలకృష్ణ గారు ముందు నుంచి పోరాటం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ ఒత్తాసే పలికారు అఘోరికి. ఈ రోజేమో చాలా మంది నమ్మట్లేదు. ఈ రోజేమో డిబేట్ లో కూర్చొని చాలా మంది వారికి శిక్ష పడాలి అంటున్నారు. ఈ శిక్ష పడే ముందు ఈ పోరాటంలో మేము పోరాడుతున్నాం కాబట్టి ఎన్ని అవమానాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఈ పోరాటంలో మేము ఉన్నాం కాబట్టి ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాం. చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. సంతోషంగా ఉంది అని నాకైతే గిన. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తానికైతే వీళ్ళు పోరాటం చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ అఘోరి శ్రీనివాస్ గారిని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాడిని వదలొద్దు. అంటే వీడిని చూసి చాలామంది పుట్టుకొస్తారు. అఘోరులు, స్వామీజీలు, దొంగ స్వామీలు చాలామంది వస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు కాబట్టి సో వీనికి మాత్రం కఠినంగా శిక్షలు పడాలి. అసలు బెయిల్ రాకుండా చేయాలి. ఎందుకంటే చాలామంది మహిళలు మోసం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి సో అదేవిధంగా వీడికి చాలా కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. అదేవిధంగా శివ స్టూడియోస్ నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి జరగొద్దు. ఎందుకంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం అది ఇది పోరాటం చేస్తా అది ఇది అని చెప్పేసి జనాలను పిచ్చోళ్ళని చేయడం జరిగింది. సో నేనైతే ఇది నేను తీసుకోలేకపోయినా. ఎందుకంటే జనాలను సో మరీ ఇంత ఘోరంగా అంటే ఎంతమంది హిందువులు భక్తితోటి సనాతన ధర్మం కోసం సో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న జనాలను అందరినీ పిచ్చోళ్ళని చేయడం జరిగిందో నేను మాత్రం ఇది అస్సలు సహించలేకపోతున్నా. నేను తీసుకోలేకపోతున్నా కాబట్టి వీని మాత్రం నేను కూడా కోరుకునేది ఒకటే, చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఇట్లాంటి వాడు మళ్ళీ ఇంకోడు అసలు పుట్టొద్దు అనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ.